హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. ఇవాళ త్వరగా బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి, దానికి కావాల్సినవి అయితే బీరకాయ తీసుకొని బీరకాయ, తర్వాత టొమాటోలు, ఎర్రగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అంతా కలిపి ఇట్లా ఆయిల్లో ఒక్కొక్కటి వేయాల్సిన అవసరం లేదండి. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది చాలా. బీరకాయ ఇంకొక ఇక్కడ టిప్ అండి. ఇది బీరకాయ వండేటప్పుడు, బీరకాయ మనం కొనుక్కునేటప్పుడు కొద్దిగా టేస్ట్ చూడాలండి, పచ్చిగా ఉన్నప్పుడు కొనుక్కునేటప్పుడే. ఎందుకంటే కొన్ని బీరకాయలు చేదు వస్తాయి, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. మనకు తెలియకుండా కూర వండేసిన తర్వాత కూర అంతా చేదైపోతుంది. ఫస్ట్ టేస్ట్ చూసి బీరకాయ కొనుక్కోవాలి. ఇలా ఆయిల్ అన్నీ వేసిన తర్వాత గరిటతో అంతా తిప్పేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే మనకు తగినంత సాల్ట్, కూరకి ఎంత కావాలో అంత సాల్ట్, మనము సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక గరిటెతో తిప్పేసుకోవాలి. తిప్పేసి కొద్దిగా 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆవిరి మీద. చాలా త్వరగా అయిపోయే కూర అండి ఇది. రెండోది, నాకు బీరకాయ కూర అంటే చాలా ఇష్టము. నేను ఒక్కొక్కసారి ఇది అమ్మ ప్రేమంత బాగుంటుంది అని చెప్తుంటాను. నాకు ఇష్టం నిజంగానే బీరకాయ అంటే చాలా. ఇలా అయిన తర్వాత కొంచెంసేపు 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. 2-3 మినిట్స్ లేదా 5 మినిట్స్ వదిలేసామనుకో బాగా మగ్గిపోతుంది. చూడండి ఎంత బాగా మగ్గిపోతుందో. ఆవిరితే ఉడికిపోతుంది, త్వరగా అయిపోతుంది. చూడండి, అన్ని ముక్కలు వేస్తే ఎంత కొద్దిగా అయిందో. ప్లీజ్ అండి, నా ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు. కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. దాని తర్వాత 2 కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. మీరందరూ చూసి లైక్ చేసి షేర్ చేస్తే అందరికీ చేరుతుందండి. దానికి నాకు చాలా సాయం చేసిన వారు అవుతారు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా కారం ధనియాలు వేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి. తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అది కొంచెం పచ్చివాసన అంతా వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇట్లా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఒకసారి కొద్దిగా వాటర్ లేదు, ఇలా కూడా ఫ్రైగా కూడా చేసుకోవచ్చు, అది వేరే టైపు. అది కొద్దిగా పులుసుగా అంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. నేను చాలా కొద్దిగా వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత కాసేపు ఇట్లా తిప్పేసుకున్న తర్వాత కాసేపు ఆగిన తర్వాత మూత పెట్టుకోవాలి. త్వరగా అయిపోతుందండి, చాలా త్వరగా. ఎప్పుడైనా టైం అయిపోయేటప్పుడు పిల్లలకు కానీ మనకు కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు లేదా ఆఫీసెస్ వెళ్ళేవాళ్ళు 2 మినిట్స్ అంతే, 2 నిమిషాలు పెట్టి వదిలేస్తే ఉడికిపోతుంది. 2 నిమిషాలు హైలో పెట్టుకున్నాను నేను. 2 మినిట్స్ అది ఇంకా కొంచెం ఉడికించుకోవచ్చు. లేదు ఇంతే సరిపోతుంది, మనకు సూప్ కావాలనుకుంటే ఈ ప్లేస్లో దింపేసుకోవచ్చు. వేడిగా అన్నం పెట్టుకొని ఇది వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. చూడండి, నేను వెంటనే దింపేశాను. నాకు కూడా వేడి ఉండాలండి, అన్నం పగలిపోతూ ఉండాలి. అట్లా పోయేటప్పుడే నేను తినేయాలి, నాకు అట్లాగే ఇష్టం. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.